బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్తో అమెరికాకు యుద్ధం లాభమే అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికైతే ఆయుధాలకు సంబంధించి అమెరికా వేసిన వ్యూహం అయితే ఫలించింది అంటున్నారు. అటు రష్యా ఇటు అమెరికా కూడా కలిసి పన్నాగం పన్ని ఈ ప్రణాళికను అమలు చేస్తున్నాయి అని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఈ యుద్ధం నేపథ్యంలో అమెరికా దగ్గరున్న విలువైన సామాగ్రికి సంబంధించి ప్రచారం కూడా జరుగుతుంది. ఇక ప్రపంచ దేశాలు కూడా వణికిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తాము కూడా యుద్ధం వస్తే ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలి, ఆయుధాలను సమకూర్చుకోవాలి అనే ఆలోచనలో ప్రపంచ దేశాలు ఉన్నట్టుగా కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా దగ్గర కొనుగోళ్లకు సిద్ధపడుతున్నట్లుగా కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే యుద్ధం అమెరికాకు లాభమే అంటున్నారు విశ్లేషకులు. అమెరికా తయారు చేసే యుద్ధ సామగ్రికి ప్రస్తుతం డిమాండ్ పెరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మిసైల్స్ కావచ్చు, రాకెట్స్ కావచ్చు, జెట్స్ కావచ్చు, డ్రోన్లు కావచ్చు, వీటన్నింటిని కూడా కొనుగోలు చేయాలి అని వివిధ దేశాలు ముందుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ముందుగా యుద్ధం ఇప్పుడు వస్తుందా లేదా అనేది పక్కన పెడితే ఇరాన్ దాడులు చేస్తుంది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చాలా వణికిపోతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో అమెరికాకు సానుకూలంగా ఉన్న దేశాలే మా టార్గెట్ అంటూ ఇరాన్ చెప్పుకొస్తున్న నేపథ్యంలో మరి ఆ దేశాలన్నీ కూడా భయపడిపోతున్నాయి. తమ దగ్గర ఆయుధ సామాగ్రి చాలా తక్కువగా ఉండడంతో ఇక కొనుగోళ్లు చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంతవరకు కూడా ఆర్థికంగా ఏవైనా ఇబ్బందులు ఉంటాయి ఏమని కొనుగోళ్లకు అంతగా ఆసక్తి చూపలేదు ఆ దేశాలన్నీ కూడా. ఇప్పుడు మాత్రం యుద్ధం వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో ఆయుధాలను కొనడానికి ముందుకొస్తున్నారు. అందుకు అమెరికాతో సంప్రదింపులు చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా విశ్లేషకులు అయితే చెబుతున్నారు. మొత్తానికైతే మిసైల్స్, రాకెట్స్, జెట్స్, డ్రోన్లను ఏ దేశానికి కావాల్సిన వారు వాటిని సమకూర్చుకోవాలి అనే విధంగా ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు అమెరికా భారీగా డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయుధాలకు సంబంధించి కూడా ఇప్పటికే అమెరికా ఒక ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ని అమలు చేసే విధంగా ఇరాన్పై దాడి చేసి తమ సత్తా చాటుతుంది అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే రష్యాతో ఉన్న అణు ఒప్పందం ముగిసింది. ఇక రష్యాతో కొనసాగించాలా లేదా అనేది కూడా ఇంకా అమెరికా అయితే తేల్చలేదు. ఇప్పటివరకు అయితే రష్యా ఇంకొంతకాలం అణు ఒప్పందాన్ని ముందుకు వెళ్లడంలో మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా కొద్ది రోజుల క్రితమే ఈ అణు ఒప్పందం ముగియడంతో అమెరికా అయితే దాని మీద ఎటువంటి సందేశము ఇవ్వలేదు రష్యాకు. దీంతో ఇక రష్యాకు సంబంధించి కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే ఈ యుద్ధానికి సంబంధించి ఇందుకోసమే రష్యా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. మరి అణు ఒప్పందానికి అమెరికా మరొకసారి ఒప్పందం కుదుర్చుకుంటుందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా ఉండడంతో రష్యా ఏం మాట్లాడట్లేదు అంటూ కూడా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఆయుధాలు కొనడంతో భారీగా డిమాండ్ పెరుగుతుంది. ఇక కొన్ని లక్షల కోట్ల డాలర్లు అయితే అమెరికాకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు అయితే చెబుతున్నారు. మొత్తానికైతే యుద్ధం పరంగా మిగిలిన దేశాలకి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, రవాణాకి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, రకరకాల ఇబ్బందులు, భారీగా ఇంధనం ఖర్చులు, బంగారం ఖర్చులు పెరిగే అవకాశం ఉన్న అగ్రరాజ్యానికి మాత్రం అది అందిపుచ్చిన అవకాశమే అని, అగ్రరాజ్యానికి అన్ని రకాలుగా కూడా వసతులు, అవకాశాలు వస్తాయని, ఇంకా ఆర్థికంగా మరింత పెరిగే అవకాశం ఉంది అని విశ్లేషకులు అయితే చెబుతున్నారు.